హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తయారీ విధానం చూద్దాం. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పెసర్లను, 1 గుప్పెడు ఎర్ర అటుకులు లేదా నార్మల్ అటుకులు, 1 గుప్పెడు బియ్యము, 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా దుమ్ముపోయే విధంగా కడిగి, ఇప్పుడు వీటికి డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని 8 నుంచి 10 గంటలు నాననివ్వాలి. ఇలా పెసర్లు చక్కగా నానిపోయాక వీటిని మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం ముక్క, 3 నుంచి 4 పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీకి మనం యాడ్ చేసుకొని అన్నీ కలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి మెత్తగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ తయారీ విధానం చూద్దాం. పెసరట్టుకి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు దోరగా వేయించుకొని పొట్టుపోయే విధంగా శుభ్రం చేసుకొని, రుచికి తగినంత ఉప్పు, 1 వెల్లుల్లి రెబ్బ, 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టు 2 పచ్చిమిర్చీలు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ విధంగా పల్లీ చట్నీ తయారు చేసుకొని 1 కప్పులోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరట్టు బ్యాటర్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ అవుట్ చేసుకొని 2 వైపులా దోరగా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తూ కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న పెసరట్టుని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం చట్నీ, వీడియోలో చూపించిన పల్లీ చట్నీ రెండింటితో కలిపి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా అల్లం పెసరట్టు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా నా స్టైల్లో ఈ పెసరట్టుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.